వాసంతికి వచ్చిన కష్టాన్ని చూసి నేను తట్టుకోలేకపోతున్నానురా. తట్టుకోక తప్పదురా. జాలిపడ్డం తప్ప ఇప్పుడు మనం ఏమీ చేయలేము. వాళ్ళ కష్టాల్లో పాలు పంచుకోవాలనో వాళ్ళ జీవితాలను సరిదిద్దాలనో అనుకోవడంలో అర్థం లేదురా. మరో ముఖ్య విషయం, నీ సానుభూతిని వాసంతి భరించలేదు. పొరపాటున కూడా వాసంతి ముందు బాధపడి తన్ని మరింత బాధపెట్టింది. అసలు నువ్వు వచ్చిన పనేంట్రా? వాసంతి వైవాహిక జీవితం గురించి బాధపడడానికి కాదుగా, ముందు నీ కుటుంబ సమస్యని సాల్వ్ చేసుకోవడానికి వచ్చావు. ముందు ఆ పని చూడు, ఆ తర్వాత తీరిగ్గా వాసంతి గురించి బాధపడదు గాని. సరే, విస్కీ అబ్బుల్ని పట్టుకోవడం ఎలా? వెతకడం ఎక్కడి నుంచి ప్రారంభిద్దాం? ముందు పాండ్య బజార్ వెళ్దాం. అక్కడ ఆంధ్రా కిల్లీ షాప్ ఉంది. చెన్నైకి వచ్చిన ఏ తెలిగాడు ఆంధ్రా కిల్లీ షాప్ను టచ్ చేయకుండా ఉండడు. పైగా విస్కీ అబ్బుల్ లాంటి నేరస్తులు, పేకాట్రాయుళ్ళు, రేసుల పిచ్చోళ్ళు, టీవీ సీరియల్స్ వేషాల కోసం ఆంధ్రా నుంచి వచ్చిన బులబాటంగాళ్ళు అందరూ అక్కడే ఉంటారు. పదపోదాం. మేడం, మీరు అన్నట్టుగా సీతమ్మ గారు మా రెగ్యులర్ కస్టమర్. ఏ కొత్త మోడల్ వచ్చినా మేము ఆవిడకి ఫోన్ చేయడం, ఆవిడ వచ్చి పర్చేజ్ చేయడం చాలా కాలంగా జరుగుతుంది. మీరన్న సైనైడ్ మా దగ్గర ఉండదు. అసలు మాకు సైనైడ్తో పనేంటి? నిజానికి అది అందరి దగ్గర ఉండకూడదు. మేము అమ్మేది రెడీమేడ్ నగలు. ఆర్డర్ ఇచ్చి గోల్డ్ స్మిత్ దగ్గర చేయిస్తున్నాం. కానీ బంగారు పనిచేసే వాళ్ళ దగ్గర దొరికితే దొరకచ్చు. ఖచ్చితంగా దొరుకుతుందని మాత్రం హామీ ఇవ్వలేము. పోనీ సీత ఎప్పుడైనా బంగారు పని చేసే వాళ్ళ గురించి మిమ్మల్ని అడిగిందా? ఒకసారి అడిగిందమ్మా. మంచి పనితనం, నైపుణ్యం ఉన్న గోల్డ్ స్మిత్ వివరాలు కావాలంది. నాకు బాగా తెలిసిన వీరాచారి గురించి చెప్పాను. కానీ వీరాచారి గారిని కలిసిందో లేదో తెలియదు. వస్తాం సార్. సరే పదండి. కాసేపు వెయిట్ చేయండి, వెళదాం. నమస్కారం వీరాచారి గారు. నమస్కారం అమ్మా, రండి కూర్చోండి. నా పేరు మీకెలా తెలుసు? మిమ్మల్ని ఎప్పుడూ చూడలేదే. మేము మీకు తెలియకపోయినా మీరు మాకు బాగా తెలుసు. జగమెరిగిన బ్రాహ్మణుడికి జంజమేళ అన్నట్టు ప్రసిద్ధులైన వీరాచారి గారికి పరిచయమేలా? అంతా మా నాన్నగారు చలవ. ఆయన నేర్పిన విద్యకు కాస్త మెరుగులు పెట్టి మా లాంటి వాళ్ళ చేత శభాష్ అనిపించుకుంటున్నారు. నగలు చెడగొట్టి చెయ్యాలా లేక బంగారం తెచ్చారా? ప్రస్తుతం మేము వచ్చింది ఆ పని మీద కాదు. అడబాల సీత మీకు తెలుసా? ఆవిడెప్పుడైనా మీ దగ్గరకు వచ్చిందా? ఉన్న నగలు చెడగొట్టి కొత్త నగలు చేయించుకోవడానికి అప్పుడప్పుడు వస్తూ ఉంటారు. ఈ మధ్య ఎప్పుడైనా వచ్చిందా? అంటే ఈ నెలలో. మీరు దేనికి అడుగుతున్నట్టు? దేనికో తర్వాత చెప్తాను. ఆఖరిసారిగా సీత మీ దగ్గరకు ఎప్పుడొచ్చిందో చెప్పండి. ఈ నెలలో అయితే రాలేదు. పోయిన నెలలో వచ్చినట్టు గుర్తు. మొత్తానికి వచ్చింది కదా. ఇదంతా ఎందుకు అడుగుతున్నారు? సీత మీ దగ్గర సైనైడ్ తీసుకున్నట్టు మాకు తెలిసింది. సైనేడా? నా దగ్గర? సీతగారు తీసుకోవడమా? ఏమిటమ్మా మీరనేది? నేను చేసేది బంగారం పని కానీ సైనైడ్ అమ్మకం కాదు. సీత మీ దగ్గరే సైనైడ్ తీసుకున్నట్టుగా మాకు ఖచ్చితమైన సమాచారం అందింది. మేము వచ్చింది దాని గురించే. అయ్యయ్యో, నేను సైనైడ్ అమ్మనమ్మా. మీరు అమ్మకపోవచ్చు, అది మీ వ్యాపారం కాకపోవచ్చు. కానీ మీ రెగ్యులర్ కస్టమర్ అయిన సీత అడిగినందుకు ఎక్కడి నుంచైనా తెప్పించి ఇచ్చుండొచ్చుగా. అబేబే, ఆమె అడగనూ లేదు, నేను వేరే చోట నుంచి తెప్పించి ఇవ్వనూ లేదు. సరే, మేము వెళ్ళొస్తామండి. మీకు శ్రమించినందుకు సారీ అండి. ఇందు, ఏ ఇందు, పద. ఏ ఇందు,
వీరాచారి గారి ఇంటికి మొన్న వాళ్ళ వదినొచ్చింది, ఇప్పుడు ఇందు వచ్చింది. వదిన మరదళ్ళిద్దరూ ఎందుకు వచ్చినట్టబ్బా? ఎవరు? కేబుల్ టీ నుంచి వస్తున్నాం సార్, పేమెంట్ కోసం. ఓ 25 రూపీస్ ఎక్స్ట్రా ఇవ్వండి సార్. దేనికి? మన ఏరియాకి సంబంధించిన వాళ్ళంతా ఘనంగా ఉగాది వేడుకలు జరుపుకున్నాం కదా సార్, అదంతా షూట్ చేసి మా కేబుల్ టీవీలో టెలికాస్ట్ చేశాం కదా, అందుకు గాను 25 రూపాయలు చొప్పున కలెక్ట్ చేస్తున్నాం సార్. వస్తాను సార్. మాలిని, అనిత, శారదా, మీరోసారి లేరండి. ఏమిటండి? నాకు ఆలోచన వచ్చిందమ్మా. ఏంటది? కిందటి నెలలో మన ఏరియా వాళ్ళ ఉగాది వేడుకలు టెలికాస్ట్ చేసినందుకు కేబుల్ ఆపరేటర్ మన దగ్గర 25 రూపాయలు అదనంగా వసూలు చేశాడు. దీని ఆధారంగా నాకు ఆలోచన వచ్చిందమ్మా. చెప్పండి బాబాయ్. జయకృష్ణ బలరాములు అండర్ గ్రౌండ్ లో ఉన్న ఏరియా తాలూకు కేబుల్ ఆపరేటర్ని సంప్రదించి జయకృష్ణకి మ్యాటర్ తెలిసేలా మనం టెలికాస్ట్ చేయిస్తే ఎలా ఉంటుంది? ఏంటా మ్యాటర్? మనలో ఎవరికో ఒకరికి సీరియస్గా ఉన్నట్టు, ఎవరికో ఏమిటి శాంతికే సీరియస్గా ఉన్నట్టు, వెంటనే వచ్చి చూడమన్నట్టు జయకృష్ణను ఉద్దేశిస్తూ టెలికాస్ట్ చేయిస్తే ఎలా ఉంటుంది? నేను బలరాముని చూసిన ఏరియాలోనే టెలికాస్ట్ చేయిస్తే జయకృష్ణ చూసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అండర్ గ్రౌండ్ లో ఉండే వాళ్ళకి టీవీని మించిన కాలక్షేపం ఉండదు కదా. ఆలోచన మంచిదే, కానీ ఆ కేబుల్ ఆపరేటర్ ఒప్పుకోవాలిగా. ఆ బాధ్యత నాది. కాళ్ళ వేళ పడైనా ఎలాగో అలా వాడిని ఒప్పిస్తాను, సరేనా? నాన్న, నువ్వు అలా టెలికాస్ట్ చేయించగలిగితే చాలా ఉపయోగంగా ఉంటుంది. బావగారు బయటకొస్తే చాలు, సగం సమస్యలు పరిష్కారం అయినట్టే. చేస్తాను. ఇవాళ వంటలేమిటి? ఇల్లంతా గుమ్మగుమ్మలాడిపోతుంది. ఏం లేదు అత్తయ్య, మా ఊరు నుంచి వచ్చిన కూరగాయలు కదా, అందుకే వాసన గుమగుమలాడిపోతుంది. ఆ పల్లెటూరు జీవితమే వేరు. ఏ అరమరికలు లేకుండా ఆదరాభిమానాలతో అందరూ ఒక్కటిగా కలిసికట్టుగా ఉండేవాళ్ళం. ఆ పంటలు, ఆ వంటలు, ఆ వైభవమే వేరు. నెమరు వేసుకోవడం తప్ప మళ్ళీ అలాంటి జీవితాన్ని చూడగలమా? ఈ పట్నవాస జీవితంలో అన్నీ ఉన్నా ఏదో ఒక వెల్తి, తాజాతనం లేదు. అంత మాజీతనమే, రాజీతనమే. అయినా చేసేదేముందిలే, అందరితో పాటు మనం అన్నట్టుగా కాలంతో పాటు కొట్టుకుపోవలసిందే. బాగా చెప్పారతయ్య. ఈ పట్నవాస జీవితాలు యాంత్రిక జీవితాలు. ఆడంబరాలు, షోకులు, గొప్పలు తప్ప ఆత్మీయతలు కనిపించవు. నా అవసరం కొద్దీ నేను, నీ అవసరం కొద్దీ నువ్వు అన్నట్టుగా మెకానికల్గా ఉంటాయి ఇక్కడ జీవితాలు. అవునవును, అంతేనమ్మా. అత్తయ్య గారు, మీ మనవరాలు ఇందు పుట్టింది ఎక్కడంటారు? అంటే అదే, ఈ పట్నంలో పుట్టిందా లేక మీ సొంత ఊర్లో పుట్టిందా అని. మా ఊళ్ళో పుట్టడం ఏమిటమ్మా, ఇక్కడే పుట్టింది. ఏమిటి, హిందూ ఈ ఊర్లో పుట్టిందా? అవునమ్మా, దీనికి ఇంతలా ఆశ్చర్యపోతామేమిటి? హిందువే కాదు, జయకృష్ణ, వినోద్, బాలాజీ వీళ్ళు కూడా మా ఊళ్ళో పుట్టలేదు. అందరూ ఇక్కడే పుట్టారు. ఆ మాయదారి బలరాంకి భయపడి మా అమ్మాయి, మా అల్లుడు గారు మా ఊరు వదిలి పారిపోయి ఇదిగో ఈ పట్నానికి వచ్చి పెళ్లి చేసుకున్నారు. పిల్లలంతా ఇక్కడే పుట్టారు. హిందూ ఈ ఊర్లో పుట్టలేదు, మా సొంత ఊర్లో పుట్టిందని శాంతిగారు అంటున్నారు. అత్తయ్య ఏమో ఇక్కడే పుట్టింది అంటుంది. బాగా ఆలోచిస్తే అత్తయ్య చెప్పింది నిజమనిపిస్తుంది. మరి శాంతిగారు ఎందుకలా అన్నారు? వణకం కుక్క తంబి, రండి రండి. వణకం మురిగేసానా అన్నా? ఈ మధ్య నీ కొట్టుకే ఉన్న కొత్త మొహాలు వచ్చినాయా? లేదు కుక్క తంబి. బాగా గుర్తుకు తెచ్చుకన్నా, తొందర ఏం లేదు. చెన్నైకి తెలుగు కూడా వచ్చినా
రంగనాథన్ స్ట్రీట్కి వెళ్ళకుండా ఉండడు, నీ కొట్టుకొచ్చి కిడ్లీ కట్టించుకోకుండా ఉండడు. విస్కీ అబ్బులు అనే పేరు గలవాడు ఎవడన్నా నీ కొట్టుకొచ్చాడా? ఏ ఆ విస్కేబులో నేను కొట్టుకొచ్చాడా? అబ్బే అదేం లేదన్నా, వాడు మనకి బాగా కావాల్సినోడు. వరుసకి వేలు విడిచిన బామ్మరిదిలే. వేలు విరిచిన బామ్మరిదైనా కాలు విడిచిన కజిన్ అయినా నువ్వన్న పేరు గల వాళ్ళు ఇక్కడికి ఎవరూ రాలేదు. నీ కొట్టుకి రాకపోయినా ఈ పాండీ బజార్కి వచ్చుండొచ్చు. నీ పరపత ఉపయోగించి కాస్త ఎంక్వైరీ చేసి పెట్టన్నా. విస్కీ అబ్బుల గురించి నువ్వు ఇంతగా అడుగుతున్నావంటే ఏదో పెద్ద కారణమే ఉండి ఉంటుంది. ఏ ఆ విస్కీ అబ్బులు సౌండ్ పార్టీయా? అంత సౌండ్ పార్టీ కాదనుకో, కానీ పర్వాలేదు. అయినా ఎందుకు అడిగినట్టు? రేసుల పిచ్చోళ్ళ కన్నా పేకాడ పిచ్చోళ్ళు ఈ మధ్య చాలా మంది తెలుగు వాళ్ళు వస్తున్నారు. ఆంధ్ర క్లబ్ ఉంది, ఆ చుట్టుపక్కన కావాల్సిన క్లబ్బులు ఉన్నాయి. నువ్వు చెప్పిన విస్కీ అబ్బులు పేకాట పిచ్చోడైతే ఖచ్చితంగా ఏదో క్లబ్లో దొరుకుతాడు. హ్యాండ్ రేసింగ్లో ఉందనుకో, దిగిన హోటల్ రూమ్కి కూడా వెళ్ళడు. మొత్తం పోగొట్టుకున్నాడు అనుకో, మా కొట్టుకొచ్చి కారాకిల్లి కట్టించుకుంటాడు. ఎందుకైనా మంచిది ఆ క్లబ్లో వంక ఓసారి వెళ్ళి చూడు. మంచి సలహా ఇచ్చావన్నా. అటు వెళ్ళొస్తామే. అప్పుడప్పుడు వస్తూ ఉండు. తప్పకుండా వస్తామన్నా. పదరా. విస్కీ అబ్బులు ఇక్కడ లేడురా. సరే మేనేజర్ అడుగుదా. నమస్కారం సార్. నమస్కారం. 2 హ్యాండ్లు ఖాళీగా ఉన్నాయి, కూర్చుంటారా? అబ్బే మేం ప్యాకాటానికి రాలేదు సార్. మరెందుకు వచ్చారు? ఒక ఇన్ఫర్మేషన్ గురించి వచ్చాం. మా క్లబ్కి కొత్తగా ఎవరూ రాలేదు, కానీ గత వారంగా మీరు చెప్పిన పోలికలకు దగ్గరగా ఉన్న వ్యక్తి మా క్లబ్కి వస్తుంటాడు. అతని పేరు విస్కీ అబ్బులేనా? విస్కీ అబ్బులో బ్రాందీ సుబ్బులో పేరు నాకు తెలియదు, కానీ పర్సనాలిటీ మాత్రం మీరన్న ఆనవాళ్లకు దగ్గరగా ఉంది. అలాగా? ఇంతకీ అతను ఎక్కడా? అరగంట క్రితం వరకు అదిగో ఆ టేబుల్లోనే ఆడాడు. ఏదో పని ఉందని వెళ్ళాడు. మళ్ళీ ఎప్పుడు వస్తాడు? ఇవాళ వస్తాడో రాడో తెలీదు, కానీ పొద్దున్న 9ంటికి వచ్చాడంటే రాత్రి 9 దాకా, అంటే క్లబ్ కట్టేసేదాకా ఇక్కడే ఉంటాడు. పొద్దున 10ంటికి వస్తే ఉంటాడు. థ్యాంక్స్ మేనేజర్ గారు, వస్తాం. థ్యాంక్ యూ సార్. వెల్కమ్. రే కుక్కు, ఈ క్లబ్కు వచ్చేది విస్కీ అబ్బులు అయినట్టయితే నేను వచ్చిన పని సక్సెస్ అయినట్టే. పద. నమస్కారం సార్. నమస్కారం. మీకేం కావాలి? మీ సహాయం కావాలి సార్. ఏంటది? జిల్ దిల్ వైన్ షాపులో ఈ మధ్యన కల్తీ మద్యం సేవించి చాలా మంది చనిపోయారు కదా. ఆ యాజమాన్యానికి చెందిన ఒక ముఖ్య వ్యక్తి అజ్ఞాతవాసానికి వెళ్ళాడు. అతడు ఈ ఏరియాలోనే ఎక్కడో అండర్ గ్రౌండ్లో ఉంటున్నట్టుగా మాకు తెలిసింది. ఫోన్కి దొరకడం లేదు, సెల్కి అందడం లేదు. అర్జెంటుగా అతనికి కబురు తెలియాలి. చాలా సీరియస్ ప్రాబ్లం. ఇదిగో ఈ క్యాసెట్లో అతనికి చెప్పాల్సిన మ్యాటరు రికార్డ్ చేశాం. దయచేసి మీ కేబుల్ టీవీ పరిధిలో ఈ ఏరియాలో టెలికాస్ట్ చేసి పెట్టండి సార్. ఏమండి, కేబుల్ టీవీ అంటే మీకు అంత తేలిగ్గా ఉందా? మీ బంధుమిత్రులకు వర్తమానాలు పంపడానికి, మీ పర్సనల్ విషయాలు టెలికాస్ట్ చేయడానికైనా మేము ఈ కేబుల్ టీవీ రన్ చేస్తున్నది? అయ్యా, ఇది పర్సనల్ ప్రాబ్లం కాదు. కల్తీ మద్యం సేవించి ప్రాణాలు కోల్పోయిన 16 మంది కుటుంబాలకు సంబంధించిన వ్యవహారం. కల్తీ చేసిన నేరస్తులు తప్పించు తిరుగుతున్నారు. అన్నం పుణ్యం ఎరుగని అమాయకులు అరెస్ట్ అయ్యారు. ఆ షాపుకి ఓనర్గా ఉన్న పాపానికి ఒక ఇల్లాలు అజ్ఞాతవాసానికి వెళ్లాల్సి వచ్చింది. ఈ కేసు పేరు చెప్పి ఓ పెద్ద కుటుంబం వీధిన పడాల్సి వచ్చింది. పెద్ద కుటుంబం అంటున్నారు, ఎవరది? అడబాల ధర్మారావు గారి కుటుంబం. ఏమిటి మీరు చెప్పే ప్రాబ్లం అడబాల ధర్మారావు గారి కుటుంబానికా? అవును సార్, ఆయన నా ఆప్తమిత్రుడు, పైగా వియ్యంకుడు కూడాను. అందుకే నేను ఇలా రావాల్సి వచ్చింది. నాకు కూడా ఆయన ఫ్రెండే సార్. అవును, కల్తీ మద్యం చావుల గురించి మీకు తెలీదా? పేపర్లో చూడదా? గత 2 నెలలుగా నేను ఢిల్లీలో ఉంటున్నాను. నిన్నే వచ్చాను. అవును, మీరు నిలబడే ఉన్నారు. కూర్చోండి కూర్చోండి.
ధర్మారావు కుటుంబానికి ఇంత కష్టం వచ్చిందంటే నాకు చాలా బాధగా ఉంది. అసలు జరిగింది ఏంటో చెప్పండి. సార్, మీ ఆలోచన గొప్పది. మీ స్నేహితుడికి మీరు సాయం చేస్తున్నట్టే నేను కూడా నా వంతు సాయం అందిస్తాను. ఏది ఆ క్యాసెట్ ఇలా ఇవ్వండి, నేను టెలికాస్ట్ చేస్తాను. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. వెళ్ళొస్తానండి. మంచిది. సీతగారు, 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 నమస్కారం అమ్మా. మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఒక ముఖ్యమైన విషయం చెప్పేద్దామని వచ్చానమ్మా. ముఖ్యమైన విషయం అయితే మాత్రం ఇలా పరిగెత్తుకు రావాలా? ఫోన్ చేయొచ్చుగా. ఇంతకీ ఏంటా విషయం? ఇవాళ మీ ఆడపడుచు ఇందు ఒక అబ్బాయిని వెంట పెట్టుకుని మా ఇంటికి వచ్చింది. సీతకి సైనడ్ ఇచ్చింది మీరే కదా అంటూ వాళ్ళిద్దరూ నన్ను గుచ్చి అడిగారమ్మా. నాకేం తెలీదు, నాకేం సంబంధం లేదు. సైనడ్ గురించి సీతగారు నా దగ్గరికి రాలేదు, నగలు చేయించుకోవడానికి మాత్రమే నా దగ్గరికి వచ్చారని నేను ఎంత చెప్పినా వినకుండా మీ ఆడపడుచు సైనడ్ గురించే ఆరా తీయటం మొదలుపెట్టింది. మొత్తానికి ఏదో విధంగా సర్ది చెప్పి పంపించేశాను అనుకోండి. సర్ది చెప్పి పంపించడం అంటే? సైనడ్ గురించి మాకేం తెలియదని చెప్పి పంపించేశానమ్మా. అమ్మా సీత, మీ ఆడపడుచు నన్ను వెతుక్కుంటూ ఎందుకు వచ్చిందంటారు? ఏదైనా జరిగిందా? జరగడం ఏంటండి? సైనడ్ కలిసిన మద్యం తాగి చాలా మంది చనిపోయారట కదా. మే జిల్ వైన్ షాపులోనే ఆ దారుణం జరిగిందట కదా. కొంపదీసి నేను ఇచ్చిన సైనడ్ని మీరు మద్యంలో ఏమైనా కలిపారా? వీరాచారి గారు, అర్థం లేకుండా ఏంటా మాటలు? అది కాదమ్మా, సైనడ్ తీసుకుంది మీరు, సైనడ్ మద్యం చావులు సంభవించింది మీ షాపులోనే. అందుకే మిమ్మల్ని అనుమానించాల్సి వచ్చింది, ఇలా అడగాల్సి వచ్చింది. అదేం కాదు, నేను సైనడ్ తీసుకున్నది వేరే దానికి. అదేంటో నేను తెలుసుకోవచ్చమ్మా? తెలుసుకుని ఏం చేస్తారండి? ఇదిగో, ఎవరో వచ్చి ఏదో అడిగారని మీరేం భయపడనక్కర్లేదు. మీకే సంబంధం లేనట్టే ఉండండి. ఇక మీదట ఎవరొచ్చినా సరే నాకేం తెలీదని చెప్పండి. మీరు మాత్రం ఇలా మా ఇంటికి రావడానికి వీల్లేదు. ఏదైనా చెప్పాలనుకుంటే ఫోన్ చేసి చెప్పండి. ఇక మీరు వెళ్ళొచ్చు. వస్తానమ్మా. ఇందు